యాత్రికులు ప్రయాసమనడి కొండకు వచ్చుట. ఇలాగున పాడుచు వెళ్ళి ప్రయాసమనడి కొండ క్రిందకి రాగా ధైర్యశాలి స్నేహభావము కలిగి వారితో ముచ్చటించుచు క్రైస్తవునికి తటస్థించిన సంగతిని వివరించి అచ్చటనున్న జలధారి యొద్దకు పిలుచుకొని పోయి ఇలాగు చెప్పెను. ఇదిగో చూడుడి, క్రైస్తవుడు ఈ కొండనెక్కక ముందు అతడు దాహం తీర్చుకొనిన ఊట ఇదే. ఆ కాలమందు ఈ జలము నిర్మలంగా నుండెను గాని, కొందరు ఈ దారిన వెళ్ళు యాత్రికులిచ్చట దాహము తీర్చుకొన తలంచి త్రొక్కినందువల్ల ఈ నీరు మురికివాయినని చెప్పెను. అందుకు కృపావతి వారు మాశ్చర్యంపోవుట కొరకు కారణమేమి? అని చెప్పమనగా, మార్గదర్శకుడైన ధైర్యశాలి అయితేనేమి, శుభ్రమైన మంచి పాత్రలో నీళ్లు ముంచి కడగనుంచిన ఎడల నీరు తేరి పరిశుభ్రమయునెను. కాబట్టి క్రైస్తవురాలును, ఆమెతో కూడా నున్నవారును కుండను ముంచి నీళ్లు తేరు వరకు ఊరకుండి తర్వాత దాహము తీర్చుకొనిరి. తదనంతరము ధైర్యశాలి కొంత దూరము తోడుకొని పోయి కొండ క్రిందనున్న 2 చిన్న త్రోవలను వారికి చూపించి, ఆచారనిష్ఠుడును, వేషధారియును వారు దారి తప్పి చెడిపోయిన స్థలమిది అని చెప్పి, ఈ త్రోవలు బహు భయంకరములైనవి. క్రైస్తవుడు ప్రయాణము చేయగా ఇద్దరిచ్చట దారి తప్పి భ్రష్టులైరి. యాత్రికులు ఈ త్రోవలలో పోయిన ఎడల నష్టపడుదురను ఉద్దేశముతో యజమానుడు కందకమును తవ్వించి నిలువలను నాటి గొలుసులను అడ్డముగా కట్టించినను వారిలో కొందరు కొండనెక్కుట కంటే ఈ త్రోవను పోవుట సులభమని తలంచి పోవ తెగింపురని చెప్పెను. అందుకు క్రైస్తవురాలు ఆయనను చూచి విశ్వాసఘాతకుల మార్గము కష్టము, ఇట్టి త్రోవను వెళ్ళువారు తమకు తామే ప్రాణాపాయము తెచ్చుకొందురు గదా అనెను. అందుకు ధైర్యశాలి ఇట్లనెను: అవును, వారు తెగించిన వారే. మరియు ఎప్పుడైనను వారలాగున చెయ్యగా రాజు సేవకులు జూచి, మీరు మార్గము తప్పియున్నారు, ఇది అపాయకరమైన మార్గమని చెప్పగా వారు యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించుట ఈ మాట మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నామని చెప్పి దూషించెదరు. మీరు మరి కొంత దూరం పోయి చూచిన ఎడల త్రవ్వబడిన కందకమును, నిలువలు, గొలుసులు కాక కంచెను కూడా నాటి బహుభద్రముగా చేసితరను సంగతి కనుగొందురు. ఇంత జాగ్రత్తగా చేసినను యాత్రికులు అచ్చటికి పోకమానరు. అంతటా క్రైస్తవురాలు వారు సోమరులు, ప్రయాసపడి జాగ్రత్తతో కొండనెక్క నశింపక కొండనెక్క నాశింపక సులువు మార్గమును చూడగోరువారు గనక సోమరి మార్గము ముళ్ళకంచె అను సామెత వారికి చెల్లును. ఈ కొండనెక్కి చక్కని దారిని పరమ పట్టణమునకు బోవుటకిష్టం లేక చిల్లర త్రోవలు అపాయకరమని తెలిసినను స్వేచ్ఛగా ఆ దారినే పోవుగోరుదురని చెప్పెను. ఇట్లు చెప్పి ముందుకు సాగి కొండెక్కి మొదలుపెట్టిరి. అయితే వారు కొండ శిఖరము ఎక్కక మునిపే క్రైస్తవురాలు ఆయాసపడుచు, ఈ కొండ ప్రయాసమును పుట్టించడి కొండయును మాట వాస్తవము. తమ పరమభాగ్యము పోగొట్టుకొనినను ప్రాణము దక్కించుకొనొచ్చని వారు ఇంతకంటే సులువైన మార్గమునకు తిరుగుట ఆశ్చర్యమా? అన్నప్పుడు కృపావతి నేనిక నడవలేను గనక కూర్చుండెదనెను. అంతలో చిన్నవాండ్రలో కనిష్ఠుడు ఏడవసాగెను. గనక ధైర్యశాలి వారి యొద్దకు పోయి, వద్దు, మీరిచ్చోట కూర్చుండి యుండుట సరికాదు. ఇంకా కొంచెము పైకి పోయిన ఎడల రాజు కట్టించిన పొదరిల్లు కనపడునని చెప్పి ఆ చిన్నవాని చేయి పట్టుకుని అచ్చటికి తోడుకొని పోయెను. వారా పొదరింట దగ్గరకు రాగా మార్గాయాసముల వలన అలసట చెందిన వీరు సంతోషముగా నీడను కూర్చుండి సేద తీర్చుకొనిరి. అంతటా కృపావతి పాటుపడి కష్టము చేసిన వారికి విశ్రాంతి స్థలము ఎంత మనోహరము! యాత్రికులకు ఇంత రమణీయమైన విశ్రమ స్థానములను ఏర్పరచు రాజు ఎంత దయాళుడు! ఈ పొదరిల్లు సంగతి నాకు అనేక మార్లు వినపడెను గాని, నేనిదివరకెన్నడును చూచిన దానను కాను. అయినను మనమిక్కడ నిద్రపోకుండునట్లు జాగ్రత్త పడవలెను. ఎందుచేతనంటే క్రైస్తవుడిలాగు చేసి చాలా ఇబ్బంది పడెనని నేను వినియున్నానని చెప్పెను. అందుకు అప్పుడు ధైర్యశాలి చిన్నవాండ్ల చెంతకు వెళ్ళి, నా ముద్దబిడ్డలారా, మీరిప్పుడెట్లున్నారు? ఈ యాత్రను గురించి మీకేమి తోచుచున్నదని పలకరింపగా, కనిష్ఠుడాయన చూచి, అయ్యా, మీకు వందనములు. మీరు నన్ను చేయబట్టి తోడుకొని రాకపోయిన యెడల నేనిక్కడికి రాజాలకుందును.
పరలోక మార్గము నిచ్చెనెక్కినట్లు, నరక మార్గము కొండ దిగినట్లు ఉండునని నా తల్లి నాకు చెప్పిన మాట జ్ఞాపకం వచ్చినది. కొండ దిగి నశించుట కంటే నిచ్చెన ఎక్కి జీవించుట నాకు అత్యాశగా నున్నదనెను. కృపావతి ఈ మాట విని కొండ దిగుట సులభమను సామెత కద్దు గదా అనెను. చిన్నవాండ్లలో ఒకడైన యాకోబు అనువాడు కొండ దిగుట అన్నిటికంటెను కష్టమనిపించు సమయము వచ్చుచున్నదని నా ఉద్దేశమని చెప్పగా, ధైర్యశాలి ఆ మాట విని మిగుల సంతోషించి, శభాష్! ఎంత మంచి పిల్లవాడవు, నీవు బాగుగా చెప్పితివనగా కృపావతి చిరునవ్వు నవ్వెను. అయితే చిన్నవాడు సిగ్గుపడెను. తర్వాత క్రైస్తవురాలు రండి కూర్చొని కొంచెము ఫలహారం తిని కాళ్ళ నొప్పులు తీర్చుకొనుడు. నేను భావసూచకుని ఇల్లు వదిలి వచ్చినప్పుడు ఆయన దానిమ్మ పండు ఒప్పును, తేనె పట్టును, కొంచెము ద్రావకము గల యొక్క చిన్న బుడ్డిని నాకిచ్చెను. మనం కూర్చుండు తిందుము రండని పిలవగా కృపావతి, ఆయన నిన్ను చాటుగా పిలుచుట చూచి ఏమైనను నీకిచ్చిననుకొంటినని చెప్పెను. అందుకు క్రైస్తవురాలు నిజమే. ఆయన ఇచ్చినది ఇదే. అయినను మనము బయలుదేరినప్పుడు నీవు ఇష్టపూర్వకముగా నాతో కూడా వచ్చిన ఎడల నాకు లభించిన వాటి యందును పాలిదానవగుదు అని నీకు చెప్పితిని కదా అని చెప్పి ఆ పదార్థములను తీసుకుని వారికిని తనకును పంచిపెట్టగా అందరును తినసాగిరి. అంతలో క్రైస్తవురాలు ధైర్యశాలను చూచి, అయ్యా, తామేమైనను పుచ్చుకొందురా అని అడుగగా ఆయన వందనములు అమ్మా, నాకక్కరలేదు. ఇట్లు అనుదినము నేను ఈ పదార్థములను తృప్తికరముగా భుజించెదను. మీరు యాత్ర చేయుచున్నవారు. నేనైతే ఇంకా కొంతసేపటికి ఇంటికి తిరిగి వెళ్ళెదను గనక మీరే తినుడని చెప్పెను. వారు దానిని పుచ్చుకొని తినిన తర్వాత కొంతసేపు మాట్లాడుకొనుచుండగా మార్గదర్శకుడైన ధైర్యశాలి వారిని చూచి, స్నేహితులారా, ప్రొద్దుపోవుచున్నది. మీకు అనుకూలంగా నుండిన లేచి ప్రయాణము సాగిపోవుటకు సిద్ధపడుము రండని చెప్పగా వారు లేచి చిన్నవారిని ముందు పెట్టి నడిపించుచుండిరి. అయితే క్రైస్తవురాలు తన ద్రావక బుడ్డిని మరిచినని కనుగొని దానిని తీసుకొని రమ్మని చిన్నవారిలో ఒకరిని వెనుకకు పంపెను. కృపావతి ఆ సంగతి విని ఆ స్థలము దురదృష్టకరమైనదని నేననుకొనుచున్నాను. ఇచ్చట క్రైస్తవుడు తన పుస్తకమును పోగొట్టుకొనెను గదా! ఇప్పుడు క్రైస్తవురాలు కూడా తన ద్రావకపు బుడ్డిని విడిచి వచ్చినది. అయ్యా! ఇందుకు కారణమేమి అని అడుగగా ఆయనిట్లనెను. ఇందుకు నిద్రపోవుట కారణము. మేలుకొనవలసిన సమయమున కొందరు నిద్రింతురు. కొందరు జ్ఞాపకము చేసుకొనవలసిన సమయమున మర్చిపోదురు. అందువలననే ఈ విశ్రమ స్థానములో కొందరు యాత్రికులు నష్టపోదురు. యాత్రికులు జాగరూకులై ఎంత ఉల్లసించు వారైనను తాము తెచ్చుకొనిన వస్తువులేవేవో జ్ఞాపకముంచుకొనుట అవసరము. అలాగు చేయకపోయిన యెడల వారి ఉల్లాసము తరచుగా దుఃఖమునకు మారును. ఇలాగు ముచ్చటించుచు విశ్వాస భంగుడును, భయాక్రాంతుడు అనువారు క్రైస్తవునికి కనపడి సింహపు దారి అని చెప్పి అతడు వెనుకకు పోవునట్లుగా ప్రయత్నించిన స్థలమునకు రాగానే వారికి రంగస్థలము కనిపించెను. మరి సావధానముగా కనిపెట్టగా దానికి ముందొక రాతి పలక ఒకటి కనపడెను. ఆ రాతి పలక మీద నొక పద్యమును దాని క్రింద ఆ రంగస్థలమేర్పడుటకు కారణమగుపరచు శాసనమును కనబడగా దగ్గరకు పోయి చదివిరి. అదేమనగా, అలరు నీ దిమ్ము చూచువారందరూ దను మనస్సు నాలుక కాపాడు కొనగవలయునియు అట్లు చెయ్యని వారలకగు నిలుచుట దొల్లి పెక్కుడ్రాండ్లుకునైన తొందర దశ. ఆ శాసనమేమనగా విశ్వాసభంగులై, భయాక్రాంతులై యాత్రను మానుకొని వెనుకకు పోయిన వారికి శిక్షార్ధముగా ఈ రంగస్థలము స్థాపించడమాయెను. మరియు మార్గమున పోవువారందరికిను కనిపెట్టవలసినదేమనగా క్రైస్తవుడు యాత్ర చేయకుండా మాన్పింప యత్నించిన విశ్వాసభంగుడు, భయాక్రాంతుడను వారి నాలుకలను ఈ రంగస్థలమునే ఎర్రని కడ్డీతో కాల్చి శిక్షించిరి. అప్పుడు కృపావతి అన్నదేమనగా, మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చెయ్యును? ఇంతకంటే అధికముగా నీకేమి చెయ్యును? తంగెడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను ఆయన నీ మీదకి వెయ్యును సుమీ అని మన ప్రియుడగు సర్వేశ్వరుడు సెలవిచ్చిన మాట ఈ విషయమున ఫలితార్థమాయెననెను. ఇట్లు కొంత దూరం పోగా సింహములున్నను చోటికి వచ్చిరి. ధైర్యశాలి బహు గట్టివాడు గనక సింహమును చూచినను భయపడడు. అయినను యాత్రికులు సింహములున్న చోటును చేరినప్పుడు
ముందర నడుచుచున్న చిన్నవాండ్రు భయం కలిగి వెనుకకు వచ్చి ఆయన చాటున దాక్కొనిరి. ధైర్యశాలులు చూచి నవ్వి, ఇది ఏమి? భయం లేని చోట ధైర్యవంతులై ముందర నడిచెదరు. సింహమును చూచిన తోడనే వెనుకదీసి దాక్కుంటిరి అని మందలించెను. అప్పుడు వారు నడుచుండగా ధైర్యశాలి సింహములను కొట్టి యాత్రికులకు దారి చేయుటకై తన ఖడ్గమును బొరలో నుండి తీసెను. ఆ సింహములు మనుష్యుల మీద పడినట్లు కమ్మించువాడు ఎదుటకు వచ్చి వారి మార్గదర్శితో మీరిచ్చటికి వచ్చుట కారణమేమనెను. వాని పేరు భీకరుడు. అతడిక్కడికి వచ్చిన యాత్రికులను చంపుట వలన వానికి ఆ పేరు కలిగెను. వాడు రాక్షస వంశస్థుడై ఉండెను. అంతటా యాత్రికులు మార్గదర్శి, ఈ స్త్రీలను, ఈ పిల్లలను యాత్రకు వెళ్ళుచున్నారు. మరియు వారు వెళ్ళవలసిన మార్గమిదే. కనుక వారు నిన్ను గాని, నీ సింహములు గాని లక్ష్యపెట్టక వెళ్ళుదురు. దారి తీయమని పలికెను. భీకరుడు, ఇది వారి దారి కాదు. వారు దీనిగుండా వెళ్ళరాదు. నేను వారినెదిరించుటకై బయలుదేరి వచ్చియున్నాను గనక అందునిమిత్తమై ఈ సింహములను వారి మీదికి పంపుదునని బెదిరించెను. సింహముల యొక్క భీకరత్వమునకును వాటిని కవ్వించు వాని యొక్క భయంకరమగు చేష్టలకు భయపడి ఎవరునూ నడవకపోవట వలన ఆ దారి అంతటను గడ్డి పెరిగి ఉండెను. అప్పుడు క్రైస్తవురాలు అది చూచి, గత దినములలో రాజమార్గములు ఎడారులైను ప్రయాణస్తులు చుట్టూ త్రోవలనే నడిచిరి. ఇజ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు అట్లు జరిగిన గాని ఇక ముందు అలాగునుండ దగదనెను. అంతటి భీకరుడు కోపోద్రుడై, నా సింహముల తోడు ఇప్పుడు కూడా అలాగే జరగవలసినది కాబట్టి మీరు ఈ దారిన పోకూడదు. మిమ్మును ఈ దారిన పోనివ్వనని పలికెను. అందుకు వారి మార్గదర్శకుడు ధైర్యశాలి వాని మీదకు వెళ్ళి తన ఖడ్గముతో బహుబలముగా కొట్టగా వాడు వెనుకదీసెను. అప్పుడు ఆ సింహములను పురుకొల్పు భీకరుడు, నా భూమి మీదనే నన్ను చంపుదువా అని కేకలు వేయగా ధైర్యశాలి వానితో ఇట్లనెను. ఇది రాజమార్గమును మేము పోకుండా ఆక్షేపణ చేసి సింహములను ఇందులో నుంచితివేమి? నీవేమి చేసినను, ఎన్ని సింహములుంచినను బలహీనులైన ఈ స్త్రీలను, బాలురను వెళ్ళక మానరని చెప్పి మరి ఒక మంచి దెబ్బ కొట్టగా వాడు మోకాళ్ళ మీద పడెను. వెంటనే ఇంకొక దెబ్బతో వాని శిరస్త్రాణము పగిలిపోయెను. తరువాత వేసిన దెబ్బతో వాని రెక్కయొకటి తెగిపోయెను. అంతటా రాక్షసుడు భయంకరమైన కేకలు వేసి స్త్రీలకు భయం పుట్టించెను. అయినను వాడు నేల మీద పడి విలవిల్లాడుచుచు చూచి వారు సంతుష్టులైరి. సింహం సింహములు గొలుసులతో బంధింపబడి నిశ్చేష్టులై ఉండెను. కావున వాటిని పురుకొల్పి భీకరుడు చచ్చియుండగా ధైర్యశాలి భయం లేదు రండి, నా వెంట రండి, సింహములు మీకే హానియు చేయవని యాత్రికులను ధైర్యపరచగా వారు ముందుకు సాగిరి గాని స్త్రీలు సింహములను దగ్గరగా చూచి వణుకుచూ నడిచిరి. చిన్నవాండ్రు ప్రాణభయముతో సాగిరి. అయినను అపాయమేమీ పొందక అందరును దాటిపోయిరి. యాత్రికులు ద్వారపాలకుని గృహమునకు వచ్చుట. అంతలో ద్వారపాలకుని గృహము కొంచెము దూరముగా కనపడగా రాత్రి ప్రయాణం చేయుట మోసకరమని అందరూ త్వరపడి జాగ్రత్తగా నడుచుచూ పోయిరి. కనుక వారు ద్వారము దగ్గరికి చేరగానే మార్గదర్శి గుమ్మము వద్దకు పోయి తలుపు తట్టెను. ద్వారపాలకుడా శబ్దం విని ఎవరినడుగగా ధైర్యశాలి నేనే అని చెప్పిన తోడనే ద్వారపాలకుడు ఆయన తరచుగా యాత్రికులను తోడుకొని వచ్చుడువాడని ఎరిగి శబ్దము గుర్తుపట్టి దిగి తలుపు తీసి మార్గదర్శకుని వెనుకనున్న స్త్రీలను పిల్లవాండ్రను కనుగొనజాలక గుమ్మము అంచుననున్న ఆయనను మాత్రము వీక్షించి ధైర్యశాలి గారు వందనములు, మీరు క్షేమముగా నున్నారా? ఇంత ప్రొద్దుపోయి నా వద్దకు వచ్చుట కారణమేమి అనడుగగా ధైర్యశాలి, నా యజమానుని ఆజ్ఞ ప్రకారము నేను కొందరు యాత్రికులను తోడుకొని వచ్చితిని. వారి స్థలమున దిగవలెనని ఆయన సెలవిచ్చి నన్ను పంపించెను. నేనింతకు ముందే రావలసిన వాడను గాని సింహములను పురుకొల్పి ఆ రాక్షసుడు నన్ను అడ్డగించెను. నేను వానితో ఘోరముగా పోట్లాడి వానిని సంహరించి యాత్రికులను సురక్షితముగా తోడుకొని వచ్చితినని చెప్పెను. అప్పుడు ద్వారపాలకుడు, మీరిచ్చుట ఈ రాత్రి ఉండి ఉదయమున తరలి వెళ్ళుదురు గదా అనగా ధైర్యశాలి, నేను నిలువను. ఈ సాయంత్రము నేను నా యజమాని ఇల్లు చేరవలసినని చెప్పి క్రైస్తవురాలును ఆయనను చూచి, అయ్యా చిత్తగించుడి, నడియాత్రలో స్వాముల వారు మమ్మను విడుచుట మాకు దుఃఖకరము. నేనెట్లు సమ్మతించెదనో తెలియదు. తమరు ఎంతో నమ్మకముగారు దయగాను మా అవసరములను విచారించితిరి. మా నిమిత్తమెంతో ధైర్యముగా పోరాడితిరి. ఎంతో జాగ్రత్తగా మమ్ము కనిపెట్టి బుద్ధి చెప్పితిరి. తాము చేసిన ఉపకారములను మేమెన్నడూను మరువమని చెప్పెను. అంతట కృపావతి వందనము చేసి, అయ్యా మేము
ప్రయాణం ముగించు వరకు మీ తోడు మాకెంతో అవసరము. స్నేహితుడు గాని, రక్షకుడు గాని లేనట్టి దిక్కుమాలిన స్త్రీలమగు మా వంటి స్త్రీలు దారియందు తటస్థించు ఉపద్రవములను తప్పించుకొనుట ఎట్లు? దయచేసి మాకు తోడుగా రమ్మన్నప్పుడు కనిష్ఠుడైన యాకోబు, అయ్యా దయచేయుము, మా మనవి చిత్తగించి ఉపద్రవకరమైన ఈ దారి పొడుగున మాకు తోడై రండని వేడుకొనెను. అందుకు ధైర్యశాలి, నేను నా యజమాని ఆజ్ఞ ప్రకారము నడవవలసిన వాడను. ఆయన అంతము వరకు మీకు మార్గదర్శకునిగా నుండునట్లు నియమించి యున్నయెడల నేను అతి సంతుష్టుడనై మీకు పరిచారము గావింతును. ఇందు విషయమై మీరు ఆరంభముననే హెచ్చరిం హెచ్చరిక లేనివారై ఉండిరి. ఆయన మీతో కూడా ఇంతవరకు పొమ్మని సెలవిచ్చిన సమయమున మీరు దయచేసి కడవరకును మాతో కూడా వచ్చుటకే సెలవిమ్మని మనవి చేసి యున్నయెడల ఆయన మీ మనవిని అంగీకరించుడును. మీరిలాగును చేయకపోతిరి గనక నేనిప్పుడు వెళ్ళక తప్పదు. క్షమించుడి క్రైస్తవురాలా కృపావతి, నా ప్రియమైన చిన్నవారలారా, దేవుడు మిమ్మును కడవరకు కొనిపోవును గాక అని చెప్పి సెలవు పుచ్చుకొని వెళ్ళెను. ఆయన పోయిన వెంటనే జాగరుడును పేరుగల ఆ ద్వారపాలకుడు క్రైస్తవురాలిని పిలిచి, మీరు ఏ దేశము, మీ వంశమేదని అడుగగా ఆమె, నేను వినాశపురియును, ఊరి కాపురస్తురాలును, క్రైస్తవుడు అను యాత్రికుని భార్యను, నా పేరు క్రైస్తవురాలని చెప్పగా ద్వారపాలకుడు, ఓహో క్రైస్తవుడు నీ పెనిమిటియా, ఇది నిజమా అని అడిగినప్పుడు ఆమె, అవునయ్యా నిజమే, ఆయన నా పెనిమిటి, వీరతని కుమారులు, ఈమె మా ఊరివారలో ఒకతే అని చెప్పి కృపావతి చేయి పట్టుకుని ఆమెను చూపించెను. అంతటా ద్వారపాలకుని వాడుక చొప్పున గంట కొట్టగానే ఇంటనున్న పనికత్తెలతో నొగతి వచ్చెను. ఆమె పేరు వినయవతి. ద్వారపాలకులు ఆమెను చూచి లోపలికి వెళ్ళి క్రైస్తవుని భార్యయగు క్రైస్తవురాలు తన బిడ్డలను తోడుకొని యాత్ర మీద నిచ్చుటకు వచ్చిన సంగతి తెలియజేయమనగా ఆమె లోపలికి వెళ్ళి ఆ సమాచారమును చెప్పగానే ఇంటి వారందరూ అతి సంతోషభరితులై ద్వారపాలకుని యొద్దకు వెళ్ళి క్రైస్తవురాలు వాకిట నిలిచియుండుట చూచి ఆనందించిరి. అంతటి వారిలో పెద్దలుగానున్న కొందరు క్రైస్తవురాలిని చెంతకు పోయి లోపలికి రమ్ము, ఆ సత్పురుషుని భార్యవు నీవేనా? సౌభాగ్యవతి రమ్ము, నీతో కూడా వచ్చిన వారందరినీ తోడుకొని పొమ్ము అని మర్యాదగా పిలువగా క్రైస్తవురాలు ఆమె బిడ్డలను కృపావతియును లోపలికి పోయిరి. వారు లోపలికి వచ్చిన తోడనే ఇంటివారు మంచి ప్రకాశమానమైన ఒక గదిలోనికి తోడుకొని పోయి కూర్చుండుడనగా వారందరూ కూర్చుండిరి. అంతలో ఇంటి పెద్దలు వచ్చి మర్యాద చేసి వారి క్షేమమును గూర్చి విచారించిరి. మీరెవరైనది పెద్దలు తెలుసుకొని దేవుని కృపాభరితులైన మా స్నేహితురాలా, మీరిచ్చట చేరియుండుట మాకతి సంతోషకరమని చెప్పి సన్మానించిరి. తదనంతరము యాత్రికులను పెద్దలను పరస్పరము ఒకరినొకరు ముద్దులు పెట్టుకునిరి. అంతటా ప్రొద్దుపోయినందున తాము కష్టతరమైన ప్రయాణము చేసి నందువలన సింహములను చూచి భయాక్రాంతులై అనేక రకములుగా పోరాడుచు వచ్చినందువల్లను వారికి మనవి చేసుకొని, మీ చిత్తమైతే త్వరగా పరుండుటకు సెలవిమ్మని బ్రతిమాలుకొనగా ఇంటివారు భోజనం చేయక పండుకొనకూడదు. మీరు వచ్చిన సంగతి విని గొర్రెపిల్లను ఒకదానిని కోసి రుచిగల కూరను సిద్ధపరిచితమని చెప్పగా వారు భుజించిరి. ఆ తరువాత కీర్తన పాడి ప్రార్థన చేసి పరుండుటకు సెలవీయుడని మనవి చేసిరి. క్రైస్తవురాలంతలో లేచి, అమ్మలారా నన్ను క్షమించుడి, చిత్తగించి నా పెనిమిటి ఇక్కడకు వచ్చినప్పుడు పరుండిన గదిలో మేమును పరుండుటకు సెలవు దయచేయగలరా అని వేడుకొనగా వారు వారందరినీ ఆ గదిలోనికి తోడుకొని పోయిరి. వారచ్చట నెమ్మదిగా పరుండిన తరువాత క్రైస్తవురాలను కృపావతియును తమకు ప్రయోజనమయమైన విషయములను కొన్నిటిని ఈ విధంగా ప్రస్తావించుచుండిరి. క్రైస్తవురాలు ఇలా నేను, నా పెనిమిటి ప్రయాణమైపోయినప్పుడు ఆయన వెంట వెళ్ళవలతున్నది నాకెన్నడూను తోచక ఉండగానే, కృపావతి నీవు ఆయన నిద్రించిన గదిలోను ఆయన పరుండిన మంచం మీద పండుకొనుదనని నీకిప్పుడు తోచలేదు గదా అని చెప్పగా క్రైస్తవురాలు, నేనాయన ముఖమును సంతోషముగా చూచితిననియు రాజైన మన ప్రభువును ఆయనతో కూడా సేవింతుననియును బొత్తిగా నేను కనుకొనలేదు. అయినను నాకా భాగ్యము దొరుకుననిడి నమ్మకము నాకిప్పుడు కలిగి ఉన్నదని చెప్పెను. అప్పుడు కృపావతి ఊరకుండుము అమ్మా, ఏదో ఒక ధ్వని నాకు వినపడుచున్నది.
నీకు వినపడలేదా అనగా క్రైస్తవురాలు నాకును వినపడుచున్నది. మేమిచ్చటకు వచ్చిన సంతోషం చేత వారు లోపల సంగీతము చేయుచున్నారన్న నేననుకొనుచున్నానని చెప్పెను. కృపావతి ఆమెను చూచి మనమిక్కడికి వచ్చినందునందాన మనమిక్కడికి వచ్చినందున ఇంట సంగీతనాదము, హృదయమున ఉల్లాసమును, పరలోకమున ఆనందమును కలుగుట ఏమి వింత? అని కొంతసేపు ఇలాగు ముచ్చటించి నిద్రించిరి. ఉదయమున వారు లేవగానే క్రైస్తవురాలు కృపావతి, రాత్రి నీవు నిద్రయందు నవ్వితిమేమి కలగంటివా? అనగా కృపావతి, అవునమ్మా కలగంటిని. అది బహు సంతోషకరమైన స్వప్నము. నేను నవ్వినది వాస్తవమా? అని అడుగగా క్రైస్తవురాలు వాస్తవమే. నీవు పకపకా నవ్వుచుంటివి. ఆ స్వప్నమేమియో చెప్పుమనెను. అందుకు కృపావతి అదేమనగా ఎవ్వరూ లేని ఒకచోట నేను కూర్చుండి నాకు గల మందబుద్ధిని తలంచుకొని విలపించు సమయముల్లో నన్ను చూచుటకును, చెప్పుచున్న మాటలు వినుటకును అనేకులు కూడి వచ్చి, అయ్యయ్యో! నేనెంత మందబుద్ధి కలదానని నేను శోకించుచుండగా వారిలో కొందరు చూచి అపహాస్యము చేసుకొనిరి. అవివేకని కొందరు దూషించితిరి. మరికొందరు తొందర వేసి దెబ్బలు కొట్టనారంభించిరి. అంతలో నేను కనులెత్తి చూడగా రెక్కలు గలిగిన వాడై నా యొద్దకు వచ్చు నొకడు కనిపించెను. ఆయన చక్కగా నా యొద్దకు వచ్చి, కృపావతి నీకేమి చింతయని అడుగగా, నేను నా గతయంతా చెప్పి మనవి చేసినప్పుడు ఆయన నీకు సమాధానము కలుగుగాక నను దయగల మాట చెప్పి, తన చేతి రుమాలుతో నేను విడిచిన కన్నీటి బిందువులను తుడిచివేసి, వెండి బంగారములతో నలకరింపబడిన వస్త్రమొకటి ధరింపజేసి, నా మెడకు బంగారు హారం వేసి, చెవులకు పోగులు కుట్టి, తలకు మనోహరమైన కిరీటమొకటి ధరింపచేసి, కృపావతి రమ్మని చెయ్యి పట్టుకొని తోడుకొని వెళ్ళగా, నేనాయన వెంట వెళ్ళితిని. కొంచెపు దూరములో బంగారు గుమ్మం ఒకటి కనపడగా, మేమక్కడ చేరినప్పుడు ఆయన తలుపు తట్టెను. లోపలనున్నవారు తలుపు తెరవగా, మేము లోపలికి వెళ్ళగా, సింహాసనముందు మహానుభావుడైన ఒకడు ఆసీనుడై నన్ను చూచి, నా కుమారీ, నీవొచ్చుట అతి సంతోషకరము గనక కూర్చుండుమను దయగల మాట సెలవిచ్చెను. నేను కూర్చుండి నాలుగు వైపులా చూడగా, ఆ స్థలము బహు ప్రకాశమయముగా కనపడి, నక్షత్ర ప్రకాశమును మించిన సూర్యకాంతి గలదాని వలె నాకు దోచెను. మరియు నీ పెనిమిటిని కూడా చూచినట్టు కనుగొంటిని. అంతలోనే నేను మేలుకొంటిని. అయితే నేను నవ్వినది వాస్తవమేనా అని అడుగగా, అప్పుడు క్రైస్తవురాలు వాస్తవమేనని నేను చెప్పలేదా? ఇంత మంచి కలగనిన నీవు నవ్వుకొందువా? నీవు కనిన కల మంచి భావము గలదని నాకు తెలియను. దాని మొదటి అంశము నీ అనుభవములో నెరవేరినట్లు, రెండవ అంశము కూడా నెరవేరుటనుటకు సందేహం లేదు. మంచం మీద కునుకు సమయమున గాఢనిద్ర పట్టినప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములో దేవుడు ఒక్కమారు పలుకుట మాత్రమే గాక, రెండు మారులు పలుకును గాని మనుష్యులు అది కనిపెట్టరు. పండుకొనియుండి మనము దేవుని వేడుకొనుటకు కోరితిమా? మేలుకొనియుండు పనిలేదు. మనం నిద్రపోతూ ఉండగా ఆయన మనకు దర్శనమిచ్చి మనతో మాట్లాడగలడు. మనము నిద్రించినను మన మనస్సు పలుమారులు మేలుకొని ఉండును గనక మాట మూలంగానైనను, సామెతల మూలంగానైనను, సూచనల ఉపమానముల మూలంగానైనను మనము మేలుకొని ఉన్నట్టే దేవుడు తన చిత్తమును తెలియజేయువాడని చెప్పెను. అందుకు కృపావతి ఆమెతో నాకు కలిగిన స్వప్నము వల్ల సంతోషకరమాయెను. అది త్వరలోనే సఫలమగునని నమ్ముచున్నానెను. అప్పుడు నాకు మరింత సంతోషము కలుగునని చెప్పగా, క్రైస్తవురాలు మనం లేచి చేయవలసిన పని ఏదో తెలుసుకొనుంటే బాగుగానుండునని చెప్పెను. అప్పుడు కృపావతి ఇంటివారు మనలను కొన్ని దినములనుండమని కోరిన యెడల మనముండుట మంచిదని నా అభిప్రాయము. ఇచ్చట కన్యకలను పరిచయము చేసుకొనవలెనని నాకు చాలా అభిలాషయున్నది. విజ్ఞావతి, భక్తిమతి, ప్రేమామతి అనెడు ముగ్గురు పడుచురాండ్రు బహుమంచి సౌందర్యము గలవారు గనక మాత్రమే గాక మంచి బుద్ధిశాలురని నాకు తోచుచున్నదని చెప్పెను. అందుకు క్రైస్తవురాలి వారేమి చెప్పుదురో చూచుదుమనెను. అంతట వారు లేచి సిద్ధపడి క్రిందకు దిగి వచ్చిన తర్వాత వారు తమ పరస్పర సౌఖ్యమును గురించి విచారించుకొనిరి. అయితే కృపావతి నేనెన్నడూ ఇంత శాంతముగా నిద్రించిన దానను కానని చెప్పెను. అప్పుడు విజ్ఞానవతి భక్తిమతియును ఇద్దరూ మీరు దయచేసి కొంతకాలం ఇక్కడ నుండుటకు ఇష్టపడిన యెడల మాకు మిగులు సంతోషమని చెప్పగా వెంటనే ప్రేమామతియును అవును
అలాగున చేసినెడల మాకు బహు సంతోషకరమని చెప్పగానే వారు సంతోషముతో సమ్మతించి నెల దినముల కంటే ఎక్కువ కాలమిచ్చుట బస చేసి ఒకరినొకరు పరిచయము చేసుకొనిరి. అందుచేత విజ్ఞానవతి ఒకనాడు క్రైస్తవురాలు మన బిడ్డలను శిక్షించిన విధమును విచారింపగోరి వారిని పరీక్షింప ఆమెను సెలవడిగెను. అప్పుడామె వెంటనే పరీక్షించుడని చెప్పగా, ఆమె కనిష్ఠుడైన యాకోబును పిలిపించి వానిని పరీక్షింపనారంభించెను. ఎట్లనగా, విజ్ఞానవతి ఇలా అడిగెను. నిన్ను కలగజేసిన వాడెవడని చెప్పగలవా? దానికి యాకోబు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన అద్వితీయ దేవుడు అని చెప్పెను. దానికి విజ్ఞానవతి, మంచిది. నిన్ను రక్షించిన వాడెవడని చెప్పగలవా? దానికి యాకోబు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మైన దేవుడు నన్ను రక్షించెను. విజ్ఞానవతి ఇలా అడిగెను. బావుగా చెప్పితివి. తండ్రి అయిన దేవుడు నిన్ను రక్షించిన సాధనమేది? దానికి యాకోబు, ఆయన తన కృపా సాధనం వల్లనే. దానికి విజ్ఞానవతి, కుమారుడవైన దేవుడు నిన్ను రక్షించు విధమెట్లు? దానికి యాకోబు, ఆయన నెరవేర్చిన నీతి వలనూ, ప్రాణమప్పగించి మృతుడై సజీవుడిగా లేచినందువలనూ ఆయన నన్ను రక్షించుచున్నాడు. దానికి విజ్ఞానవతి, పరిశుద్ధాత్ముడన్ పరిశుద్ధాత్ముడైన దేవుడు నిన్ను రక్షించు విధమెట్లు? దానికి యాకోబు, నా హృదయాంధకారము తొలగించి మనస్సు వెలిగించుట వలనను, నాకు నూతనమైన అభిప్రాయమును పుట్టించుట వలనను, అనుదినము సంరక్షణ చేయుట వలనను ఆయన నన్ను రక్షించుచున్నాడని ప్రత్యుత్తరమిచ్చెను. దానికి విజ్ఞానవతి పిల్లవాడిచ్చిన జవాబులను విని సంతోషించి, మిక్కిలి జాగ్రత్తగా నీ పిల్లలను పెంచిన దానవు. నిన్ను బహుగా మెచ్చితినని క్రైస్తవురాలతో చెప్పి, అందరిలో చిన్నవాడి అంత యుక్తముగా జవాబిచ్చినందువలన మిగతా వారికి ఈ ప్రశ్నలు వేయ అవసరం లేదు. అయినను నీవు సంబంధించిన యెడల అతని కంటే పెద్దవానిని పరీక్షింతునని చెప్పి, ఆమె అనుమతి పొంది యోసేపు అనువానిని పిలిచి, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుట నీకిష్టమా అని వానితో అనెను. అతడు, అడుగుడమ్మా అని చెప్పెను. ఆమె అతన్ని నిట్లు ప్రశ్నించెను. విజ్ఞానవతి, మానవుడిగా నెట్టివాడు మానవుడనగా నెట్టివాడు. దానికి యోసేపు, మానవుడు దేవుని చేత సృజింపబడిన వివేకము గలవాడు. దానికి విజ్ఞానవతి, రక్షింపబడుట అను పదమునకు అర్థమేమి? దానికి యోసేపు, మానవుడు పాపాత్ముడై తనకు దాసత్వమును దుఃఖమును తెచ్చుకొనెను. దానికి విజ్ఞానవతి, త్రియేక దేవుని వలన రక్షణ కలుగునను విషయమేమియు దానికి అర్థమేమి? దానికి యోసేపు, పాపమనున్నది ఒక భయంకరమైన రాక్షసుని వంటిది. కనుక దేవుడు తప్ప దాని వశము నుండి మనను విడిపింపగలవాడెవడునూ లేడు. దేవుడు మానవుల మీద బహు ప్రేమ గలవాడై వారి దౌర్భాగ్యమును చూచి రక్షింప సంకల్పించెను. దానికి విజ్ఞానవతి, ఏ ఉద్దేశంతో దేవుడు దిక్కుమాలిన పాపులను రక్షింపజూచును? దానికి యోసేపు, తన నామమును మహింపరచి తన కృపననుగుపరిచి తన నీతిని స్థాపించుటకు మాత్రమే గాక, తాను సృజించిన మానవునికి నిత్యానందము కలుగవలెనని ఆయన ఉద్దేశము. దానికి విజ్ఞానవతి, రక్షణ నొందగలిగిన వారెవరు అని అడిగెను. దానికి యోసేపు, ఆయన గావించిన రక్షణ సాధనమును ఒప్పుకొని దాన్ని అవలంబించువారు అని చెప్పెను. అప్పుడామె ఈ యుక్తమైన జవాబులను విని వానిని మెచ్చుకొని, నీ తల్లి నీకు చక్కగా నేర్పించినది. ఆమె చెప్పినది నీవు జాగ్రత్తగా విని నేర్చుకుంటివని చెప్పిన తర్వాత విజ్ఞానవతి రెండోవాడైన సమూయేలును చూచి, నిన్ను కూడా పరీక్ష చేయుదును. అది నీకిష్టమా అని అడిగినప్పుడు అతడమ్మా నాకిష్టమే అని చెప్పెను. మీకిష్టమైన ప్రశ్నలు వేయుడు అని చెప్పెను. అప్పుడు వానినిట్లు ప్రశ్నించెను. విజ్ఞానవతి ఇలా అడిగెను. పరలోకమనగా నెట్టిది? దానికి సమూయేలు, దేవుడు ప్రత్యక్షమగు స్థలము. నరకమనగా నెట్టిది అని అడిగెను. దానికి సమూయేలు, పాప మరణమును ప్రబలములై సాతాను నివసించున్నది, ఆ గతి నొందువారు దౌర్భాగ్యులగుదురు అని చెప్పెను. దానికి విజ్ఞానవతి, నీవెందుకు పరలోకమునకు పోవుటకిష్టపడుచున్నావు అని అడిగెను. దానికి సమూయేలు, దేవుని సన్నిధియుండి విసుగు లేకుండా నేనాయనను సేవించుటకును, యేసుక్రీస్తును చూచక మానక ఆయనను ప్రేమించుటకును నేనిక్కడ సంపూర్ణముగా అనుభవింపని పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును పూర్ణముగా ననుభవించుటకు నేనక్కడికి పోగోరుదును. దానికి విజ్ఞానవతి, ఈ ప్రత్యుత్తరము విని
నీవు కూడా మంచివాడవు, బావుగా నేర్చుకొంటివని చెప్పి పెద్దవాడనై పెద్దవాడైన మత్తయిని పిలిచి, నిన్ను కూడా పరీక్షింతునా అని అడుగగా, మత్తయి అందుకు సంతోషముగా ఒప్పుకొనెను. అప్పుడే ఆమె అతన్నిట్లు ప్రశ్నించెను. దేవునికి ముందు ఏదైనా నుండెనా? దానికి మత్తయ్య, ఆయన అద్యంతములు లేనివాడు. ఆయన లేని కాలమెప్పటును లేదు. సృష్టి ఆరంభ కాలమున ఆయన తప్ప మరి ఏ వస్తువును నుండలేదు. దేవుడు ఆకాశ భూములను, సముద్రమును, వాని యందున్న సమస్తమును కలగజేసినవాడు. విజ్ఞానవతి. బైబిలును గ్రంథమును గూర్చి నీ అభిప్రాయమేమి? దానికి మత్తయ్య, బైబిలు దైవ వాక్యనదిని నా అభిప్రాయం అని చెప్పెను. దానికి విజ్ఞానవతి, అందులో నీ బుద్ధికి మించిన విషయములేమియూ లేవా అని అడిగెను. దానికి మత్తయ్య, నేను గ్రహింపనేరని అనేక విషయములు అందులో ఇమిడి ఉన్నవి. దానికి విజ్ఞానవతి, నీవు గ్రహింప తరముగాని అంశములను గూర్చి ఏమనుకొందువు అని అడిగెను. దానికి మత్తయ్య, నాకంటే దేవుడు ఎక్కువ జ్ఞానము గలవాడని నిశ్చయించుకొని నాకు ఉపయోగమైనవేవో వాటిని గ్రహించు తెలివి దయచేయమని ఆయనను వేడుకొనువాడను. దానికి విజ్ఞానవతి, మృతి పొందిన వారు సజీవులై లేచుదురని విషయము నమ్ముచున్నావా అని అడిగెను. దానికి మత్తయ్య, మృతులైన వారు సమాధి నుండి అదే పాటున సజీవులై లేతురని విషయము వాస్తవమని నమ్ముచున్నాను. నేను 3 కారణములను బట్టి దీన్ని నమ్ముచున్నాను. మొదటిది, దేవుడు వాగ్దానం చేసి యుండుట వల్లను, రెండవది దేవుడు తాను ప్రతిజ్ఞ చేసినది నెరవేర్చు శక్తి గలవాడనట్లును, మూడవది ప్రభువైన క్రీస్తు మృతుడై మరలా లేచినందువలనను నమ్ముచున్నానెను అని చెప్పెను. అంతటా విజ్ఞానవతి పరీక్ష చేయుట చాలించి పిల్లలతో నిట్లనెను. మీ తల్లి బోధింపగల సంగతులింకా అనేకములై ఉన్నవి. మీరామె మాటను జాగ్రత్తగా వినవలసిన వారు, మరియు భక్తిహీనులైన వారు చెప్పు విషయములు సావధానముతో వినవలయును. వారు మీ ఉపయోగార్థముగానే ప్రసంగింతురు. ఇదియుగాక ఆకాశ విశాలమున గనపడు వింతలను, లోకములో జరుగు కార్యములను ధ్యానించి దైవోద్దేశమును విచారించి తెలుసుకొనుడి. ఏ గ్రంథమును బట్టి మీ నాయన మీ నాయన యాత్రికుడైనో ఆ గ్రంథమును చదివి దాని ఉద్దేశమును తెలుసుకొనుట మీకు మరి ప్రాముఖ్యము. నేనైతే మీరిక్కడున్నంత కాలము నా శక్తి కొలదని మీకు బోధించెదను. మీరు భక్త్యాభివృద్ధి చెందు ప్రశ్నలను అప్పుడప్పుడు అడిగినచో నాకతి సంతోషమని చెప్పెను. యాత్రికులు అచ్చట ఒక వారము దినములుండిన తర్వాత ఒకనాడు ఎవరో ఒకడు కృపావతిని చూచి మాట్లాడుటకు వచ్చెను. అతని పేరు డంబాచారి. అతడు సభ్యుడై భక్తవేషము కలిగిన వాని వలె కనపడెను. కాని అతడు శుద్ధలోక వ్యవహారియే. అతడు 2, 3 సార్లు కృపావతి దర్శనమునకు వచ్చి తన్ను వివాహం చేసుకొనమని ఆమెను అడిగెను. కృపావతి చూచుటకు సుందరమైన యువతి అయి మనోహరమైనదై ఉండెదను. మరియు ఆమె సోమరి అయి ఉండక ఏవో ఒక పని చేయుచుండెను. స్వంత పనిలేని ఎడల బీదలకేమైనను కుట్టి సిద్ధపరచే చూచుండెను. అయితే ఈ డంబాచారి ఆమె ఎన్నడును మానక పనిచేయుటను బట్టి మెచ్చుకొని ఆమె తనకు మంచి ఇల్లాలుగా ఉండునని తనలో తాననుకొనెను. ఇట్లు జరుగుగా కృపావతి ఇంటి స్త్రీలలో ఆ సంగతిని ప్రస్తావించి ఇతడెట్టు గుణములు కలవాడో నాకు తెలియదు. మీకు తెలిసియుండును గదా, దయచేసి నాకు తెలియచెప్పుడనగా, వారు డంబాచారి చురుకుతనము గలవాడనియూ, భక్తిపరుడిగా నటించువాడనియూ చెప్పి, అతడు కపట భక్తి గలవాడని చెప్పిరి. కృపావతి ఇది విని ఇట్లనెను, నేనతని స్నేహం చేయును, దేనివలనైనను పరమ ప్రాప్తము పోగొట్టుకొనకూడదని తీర్మానముగా చెప్పెను. అప్పుడు విజ్ఞానవతి అతనికి నిరాశ కలుగునట్లు గొప్ప ప్రయత్నము చెయ్య పనిలేదు గాని, నీవు ఇంకా బీదల సహాయమునకు కష్టపడుటను చాలించియుండిన అతడిచ్చటికి రాక త్వరలోనే మానుకొనునని చెప్పెను. కావున కృపావతి మునుపటి వలె బీదల కొరకు బట్టలు కుట్టుచుండుటను చూచి డంబాచారి, ఏమి ఎల్లప్పుడూ ఇదే పనియా అని అడిగెను. అందుకామె, అవును, నా నిమిత్తమైనను ఇతరుల నిమిత్తమైనను నాకెప్పుడు ఇదే పని అని చెప్పెను. దినముకెంత సంపాదించగలవని అతడు తిరిగి ఆమెను అడిగెను. అందుకామె, నేను అస్థిరమైన ధనమునందు నమ్మక యుంచక నేను వాస్తవమైన జీవమును సంపాదించుకును నిమిత్తమును రాబోవు కాలమునకు మంచి పునాది వేసుకొనుటకును ఈ కార్యములను చేయుచున్నానని చెప్పెను. అతడు
నీవు ఈ వస్త్రములు నేమి చేయుదువు? దయచేసి చెప్పుమని అడిగెను. అందుకామె దిగంబరులకు ధరింపచేయుదునని ప్రత్యుత్తరమిచ్చెను. అది విని అతడు ముఖము ముడుచుకొనినవాడై ఆమె దర్శనమునకు తిరిగి రాకపోయెను. ఆ తరువాత కొందరు అతనిని చూచి నీవెందుచేత వెళ్ళుట మానితివని అడుగగా, అతడు కృపావతి చక్కని చిన్నదే గాని ఆమె వెర్రి నియమములు నాకిష్టము లేదని ప్రత్యుత్తరమిచ్చెను. అతడు ఆమె విడిచిపోయిన తర్వాత విజ్ఞానవతి కృపావతితో అన్నదేమనగా, అతడు తక్షణమే రాకమానునని నేను చెప్పలేదా? అతడు అతడు రుండకుండా నిశ్చయముగా నీ మీద దుర్వార్తలను పుట్టించును. భక్త్యావేశం వేసుకొని నీయందు ప్రేమ కలిగిన వాడైనట్టు నటించునను నీవును వాడును పరస్పర విరోధ భావం గలవారు గనక మీరిద్దరూ ఏకీభవించి బ్రతుకుట అసాధ్యమని నా అభిప్రాయమనెను. అయితే కృపావతి నేనిట్టి సంగతులు నెవ్వరితోనూ ముచ్చటించుట దానను కాను. నేను ఇదివరలోనే వివాహమును చేసుకొనవలసి ఉండెను గాని అడిగిన వారందరూ నా దేహ సౌందర్యమును నిందించక నా అభిప్రాయములను తమకు సరిపడవనిరి. కనుక వారును నేనును సమ్మత సమ్మతపడసాధ్యమని చెప్పెను. అందుకు విజ్ఞానవతి నీ పేరు నీ గుణమునకు సూచన. మరి కాలముల్లో ననేకులు కృపయును పదమును నెరుగుదురు గాని నీవు నియమించిన నియమముల ప్రకారం నడుచుకొనివారు కొందరే అని చెప్పగా కృపావతి నేను నా స్వభావమును మార్చుకొను దానను కాను. నన్ను పెళ్లి చేసుకొనుటకు ఎవరు నిశ్చయించరని నిశ్చయించిన పక్షమున నేను అవివాహితగానే బ్రతుకుదును. నా ఉద్దేశమును భంగపరచువాడు భర్తయగుట నాకెన్నటికిని సమ్మతము లేదు. నా అక్కవైన ఉద ఉదారిని అట్టు మోటివానిని పెళ్లి చేసుకొనును గాని వారెల్లప్పుడూ ఒద్దికతో నుండినవారు కారు. బీదలకు సహాయం చేయుట మొదటి నుండి నా అక్కకు అలవాటు. ఆమె పెళ్ళైన తర్వాతను మానక అట్లు చేయుచుండగా ఆమె భర్త విరోధముతుడై మొదట ఆమెను నిందించుచూ వచ్చెను. కడపట వాడామెను ఇంటి నుండి వెళ్ళగొట్టెనని చెప్పెను. అయినను విజ్ఞానవతి ఆయన తాను భక్తుడనని చెప్పుకొన్నవాడే గదా అని చెప్పగా కృపావతి అతడలాగు చెప్పుకొనెను గాని వాస్తవము కాదు. అట్టి కపట భక్తులు అనేకుల మంది ఉన్నారు. అట్టి వారిని నేను స్నేహితులుగా నెంచనని తెలియపరచెను. ఇలాగున్న వారు ముచ్చటించుచు కాలక్షేపం చేయుచుండిరి. ఒకనాడు నెలదినములు గావచ్చును గుర్తించి తాము ప్రయాణమై పోవుట ఉచితమని ఇంటివారలకు తెలియపరిచిరి. అయితే యోసేపు తన తల్లితో మన ప్రయాణమంత వరకు మనకు మార్గదర్శిగా నుండుటకై ధైర్యశాలిని గారిని మన జతగా పంపించినట్లు భావసూచకుని వేడుకొనుట మంచిది గదా అని జ్ఞాపకము చేయగా ఆమె నాయనా మంచి మాట. నేను మెరచిపోతునని చెప్పి ఆమె యొక్క ఉత్తరము రాసి ద్వారపాలకుడు జాగరునికిచ్చి దయచేసి తగిన వాణ్ణి పంపి ఈ ఉత్తరము నా స్నేహితుడైన భావసూచకునికి పంపించమనగా మనవి చేయగా అతడలాగు చేసెను. ఉత్తరము చేరగానే చదివి సంగతి తెలుసుకొని తెచ్చి ఇచ్చిన వానితో నేనతన్ని పంపించుదునన్నట్లు చెప్పమనగా సెలవిచ్చి వానిని పంపించి వేసెను. క్రైస్తవురాలు బస చేసిన ఇంటివారు ఆమె పోవలెనన్న ఉద్దేశముతో నున్నట్లు చూచి ఇంటినున్న వారందరినీ పోగుచేసి తమ రాజు అంత యోగ్యుడైన యతుదులు తమ యొద్దకు పంపించినందుకు ఆయనకు స్తుతులను చెల్లించిరి. అంతట వారు క్రైస్తవురాలికి మర్యాద చేసి అమ్మలారా యాత్రికుల మార్గమున ధ్యానింపదగిన విషయమేమైనను వారికి చూపించు వాడుక మాకు కద్దు అని చెప్పి క్రైస్తవురాలిని పిల్లలను కృపావతిని ఒక గదిలోనికి తోడుకొని పోయి ఏ ఫలమునైతే అవ్వ తిని తన భర్తకు తిననిచ్చుట వలన వారిద్దరును ఆ దివ్య ఉద్యానవనములో నుండి వెలివేయబడిరో అట్టి పండ్లలో నొక దానిని వారికి చూపించి ఈ పండెట్టిదని అడుగగా క్రైస్తవురాలు అది భుజింపదగినదో విషమైనదో మాకు తెలియదని చెప్పెను. వారు సంగతి విని విశదపరచగా ఆమె అదేమి వింతయని ఆశ్చర్యపడి మరి ఏమియో చెప్పక ఊరకుండెను. తదనంతరము తదనంతరము వారామెను ఒకానొక చోటుకు తోడుకొని పోయి కలలో యాకోబు చూచిన నిచ్చెనను చూపించిరి. దేవదూతలు కొందరు దానిమీద నెక్కగా క్రైస్తవురాలును తతిమ్మ వారును చేరి చూచిరి. మరి ఒక చోట మరి వింతలు కనపడుచున్నవని చెప్ప చూడరండని తోడుకొని పోవగా యాకోబును పిల్లవాడిని చూచి అమ్మా కనపడునది బహు వింతయున్నది. ఇచ్చట ఇంక కొంతసేపు ఉండుడని వారికి మనవి చేయమనెను. కనుక వారు తిరిగి నిలిచి అతి వినోదమైన ఈ విషయము కనిపెట్టుచుండిరి.
తర్వాత ఇంకొక స్థలమునకు పోయి వ్రేలాడుచున్న ఒక బంగారు లంగరును చూచిరి. అంతటా ఇంటివారు, క్రైస్తవురాలా, ఇది నీకు మిక్కిలి అవసరము. దీన్ని పట్టుకొనుట వలన అతి పరిశుద్ధమైన స్థలమునున్న భాగ్యము నీకు లభించును. తుఫాను గాని, సుడిగాలి గాని తటస్థించినను అపాయము లేకుండా పోవలసిన చోటన చేరుదువు. దీన్ని నీకిచ్చెదము, తీసుకొనుమనగా సంతోషముగా తీసుకొనెను. అంతట వారు ఆ యాత్రికులను చూచి, తమ తండ్రియగు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును అర్పింప చూచిన కొండకు తీసుకొని పోయి బలిపీఠమును, కట్టెలను, అగ్నికత్తిని చూపించిరి. నేటి వరకును అవి కనపడును. వారా వస్తువులను చూచి ఆశ్చర్యము చెందినవారై, దేవుడు మనలను దీవించునుగాక అని చెప్పిరి. అబ్రాహాము తన దేవుని ఎదుట కనపరిచిన ప్రేమయు, తన స్వంత విషయముల్లో కనపరిచిన నిర్లక్ష్యమును వర్ణింప శక్యమగునా అని పలికిరి. అంతట ధైర్యశాలి క్రైస్తవురాలిని కృపావతిని పిలిచి, నా యజమానుడు మీకు చేరి ఇక బుడ్డి ద్రాక్షారసమును, ఒక దానిమ్మ పండును, కొంత పప్పును నా చేత పంపించియున్నాడు. మరియు పిల్లలకు ఎంచబడిన ఆహారము,